హరే కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్విత అంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము నవమ స్కందంలో 8వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు సగరుని తనయులు కపిల భగవానుని దర్శించుట అనేటువంటి ఒక అధ్యాయము. సో వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, చాలా బాగుంటుంది. చూద్దాం ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి. సో లక్ష్మీజీ మాతాజీ మీరు ఆ సుమతి కేసిని అని ఇరువురు భార్యలుండిరి వరకు చదవండి. శశికళ మాతాజీ మీరు మిగతాది అధ్యాయ సారాంశం పూర్తి చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 8వ అధ్యాయం సగరుని తనయులు కపిల భగవానుని దర్శించుట. ఈ 8వ అధ్యాయమున రోహితిని వంశజులను గూర్చి వర్ణింపబడినది. రోహితిని వంశమున సగరుడను రాజు ఉండెను. కపిలదేవుని గూర్చియు సగర తనయులు నశించుటను గూర్చియు అతని చరితమున వర్ణితమైనది. రోహితుని తనయుడు హరితుడు, హరితిని పుత్రుడు చంపుడు. అతడే చంపాపురమును నిర్మించెను. చంపుని తనయుడు సుదేవుడు, అతని తనయుడు విజయుడు. విజయుని తనయుడు బరుకుడు, అతని పుత్రుడు వృకుడు. వృకుని సుతుడగు బాహుకుడు శత్రువులచే మిగుల కలత చెందిన వాడై భార్యతో కూడి వనమునకేగెను.
అచ్చట అతడు మరణించినప్పుడు అతని భార్య సహగమనము చేయగోరెను. కాని ఔర్వ మహర్షి ఆమె గర్భవతి అయి ఉండుటను ఎరింగి ఆ కార్యమును విరమింపజేసెను. బాహుకుని ఇతర భార్యలు ఆమెకు అన్నముతో పాటు విషమును పెట్టిరి. అయినను విషముతో పాటు పుత్రుని జన్మించుట వలన అతనికి సగరుడని, స అనగా తోడ, గర అనగా విషము, నామము కలిగెను. ఔర్వ మహర్షి ఆదేశముచే సగరుడు యవన, సక, హయ్యయ, బర్బరాది జాతులను వికృతమనర్చెను. వారిని అతడు చంపక వికృత రూపులుగా చేసెను. పిదప సగరుడు ఔర్వ మహర్షి ఆదేశముచే అశ్వమేధ యజ్ఞమును నిర్వహించెను. కాని యజ్ఞాశ్వమును ఇంద్రుడు అపహరించెను. సగరునికి సుమతి, కేసిని అని ఇరువురు భార్యలుండ్రి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అశ్వమును అన్వేషించుచు సుమతి సుతులు భూమిని తవ్విరి. ఆ విధంగా వారు తవ్విన ఆ ఖాతము పిదప సాగరమయ్యను. ఆ అన్వేషణలో వారు కపిల భగవాన్ని కలుసుకొండ్రి. అతడి అశ్వమును అపహరించి ఉండవచ్చునని తలంచి అపార్థంతో దాడి చేసి సర్వులు భస్మమై. సగరుని రెండవ భార్యయగు కేసినికి అసమంజసుడను పుత్రుడుండెను. అతని పుత్రుడగు అసమానుడు పిదప అశ్వమును అన్వేషించి తన పినతండ్రులను ఉద్ధరించెను. కపిల భగవానుని చేరినంతటా అతనికి యజ్ఞాశ్వము, భస్మరాసులు కానవచ్చును. అప్పుడు అంశమానుడు కపిల భగవాన్ని స్తుతించగా అతడు సంతుష్టుడై యజ్ఞాశ్వము నొసగెను. అశ్వమును తిరిగి పొందిన పిమ్మటయు అంశమానుడు ఎదుటనే నిలిచి ఉండుటను గాంచి అతడు తన పినతండ్రుల ఉద్ధారమును కోరుచున్నాడని కపిల భగవానుడు తెలుసుకొని వారు గంగాజలంచే ఉద్ధరింపబడగలరని ఆదేశించారు. పిదప అంశమానుడు కపిల భగవానునికి ప్రదర్శన నమస్కారములను కావించి యజ్ఞాశ్వమును తీసుకుని బయలుదేరాడు. యజ్ఞమును పూర్తి కావించిన పిమ్మట సగరుడు రాజ్యమును అంశమానునికి అప్పగించి ఔర్వమని మహర్షి ఆదేశ పాలనచే ముక్తిని బడసాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. శ్రీ సుఖం వాచ హరితో రోహిత సుతశ్చంపా తస్మాద్వినిర్మత చంపాపురీ సుదేవోతో విజయో యస్య చాత్మజః భరుకస్తస్తు తత్సు తస్తస్మా ద్వికృతస్యాపి బాహుకః సోరిభిర్హృతభూరాజా సభార్యో వనమావిశత్. లక్ష్మీ శ్రీనివాసల్ మాతాజీ, మీరు 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికెను. రోహితుని హరితుని పుత్రుడు చంపుడు. అతడే చంపాపురమును నిర్మించెను. చంపుని తనయుడు సుదేవుడు, అతని తనయుడు విజయుడు. 2వ శ్లోకం. విజయుని సుతుడు భరకుడు, భరకుని సుతుడు వృకుడు, అతని పుత్రుడు బాహుకుడు. సంపత్తిని శత్రువులు హరించగా బాహుకుడు వానప్రస్థాశ్రమమును స్వీకరించి భార్యతో కలిసి వనములకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యానుమరిష్యతి ఔర్వణా జానతాత్మానం ప్రజావంతం నివారిత ఆజ్ఞాయాస్యై సపత్నిభిర్ గరోదత్తోంధ సహ తేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః సగరశ్చక్రవర్త్యాసీత్ సాగరో యచ్యుతైకృత. సుబ్రహ్మణ్య ప్రభుజీ 2 శ్లోకాలు అనువాదించారు. హరే కృష్ణ ప్రభుజీ. వృద్ధాప్యమున బాహకుడు మరణించగా అతని భార్య సహగమనము చేయగోరేను. కానీ ఆ సమయమున ఆమె గర్భవతి ఎండుటను ఎరింగి ఔర్వ మహర్షి ఆ కార్యమును నివారించెను. ఆమె గర్భవతిని తెలుసుకొని
సవతులు అన్నముతో పాటు విషము పెట్టిరి, కానీ అది పని చేయలేదు. పైగా బాలుడు విషముతో పాటు జన్మించెను. అందువలన అతడు సగరుడని, విశ్వము విషముతో పాటు జన్మించినాడని ప్రసిద్ధి చెందెను. తదనంతరము అతడు చక్రవర్తి అయ్యెను. గంగాసాగర ప్రదేశము అతని పుత్రుల వలననే ఏర్పడినది. హరే కృష్ణ ప్రభుజీ. యస్త్యాలజంగాన్ యవనాంచకాన్ హైహయా బర్బరాన్ నావదీద్గూరువాక్యేన చక్రే వికృతవేషిణః ముండాశ్మశ్రుధారన్ కాంశ్చీన్ ముక్తకేసార్ధముండితాన్ అనంతర్వాససకాంశ్చీ దబహిర్వాససోపరాన్. సుబ్బరత్నమాత చదవండి. హరికృష్ణ. సగర చక్రవర్తి ఔరవ ఋషి ఆదేశముచే తాళజంగులు, యవ్వనులు, శకులు, హైహాయులు, బర్బరులు మున్నగు అనాగరిక జాతులను చంపక వికృత రూపములు కావించెను. కొందరిచే అతడు వికృత వస్త్రధారణలు కావించెను. కొందరికి శిరోముండనము కావించెను, మీసములుంచెను. కొందరిని ముఖ కేసులను చేసెను. కొందరిని సగము గొరిగి వదిలిపెట్టెను. కొందరికి క్రింద వస్త్రములు నీయలేదు, కొందరికి పై వస్త్రమును ఇయ్యలేదు. ఈ విధముగా సగర చక్రవర్తి వివిధ జాతులకు వివిధ వేషధారణను ఏర్పరిచెనే గాని వారిని సంహరింపలేదు. హరే కృష్ణ. సోస్వమేధైరయజత సర్వవేదాసురాత్మకం ఔర్వపదిష్టయోగేన హరిమాత్మానమీశ్వరం తస్యోత్కృష్టం పశుం యజ్ఞే జహారాస్వం పురందరః సుమత్యాస్తనయాదృక్తాః పితురాదేశకారిణః హయమన్వేషణామాస్తే సమంతాన్యఖనన్ మహీం. పాశం లక్ష్మీ మాతాజీ 2 శ్లోకాలు చదవండి. అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆర్వ ఋషి ఆదేశమును అనుసరించిన వాడై సగర చక్రవర్తి అశ్వమేధ యజ్ఞమును నిర్వహించిన పరమానియకుడు, పరమాత్ముడు, సర్వవేదాజ్ఞుడు నగు దేవదేవుని సంతుష్టిని చేసెను. కానీ స్వర్గరాజు యగు ఇంద్రుడు యజ్ఞాశ్వమును అపహరించెను. 8. సగరునికి సుమతి, కేశిని అను 2 భార్యలు కలరు. బలప్రభావము గర్వితులగు సుమతి సుతులు తండ్రి యజ్ఞ మేరకు అశ్వమును అన్వేషించుచు పృథ్వీ అంతరను ద్రవిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రాగుదీచ్యాం దిశి హయం దదృశు కపిలాంతికే ఏష వాజీహరశ్చౌర ఆస్తే మీలితలోచనః హన్యతాం పాప ఇతి 6 సహస్రిణః ఉధాయుధా అభియయు రున్మిమేషా తదా మునిః. వాసవి మాతాజీ 9-10 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట ఈశాన్య దిక్కునందు కపిలముని ఆశ్రమం చెంత వారు అశ్వమును గాంచి అశ్వమును అపహరించువాడు ఇచ్చటనే ఉన్నాడు అని పలికిరి. కన్నులు మూసుకొని ఉన్న ఇతడు నిక్కముగా పాపియే, వీనిని చంపుడు అని అరుచుచు సగరుని 60,000 మంది పుత్రుడు అంతటా ఆయుధముల నెత్తి ముందుకు పరుగెడగా ఆ ముని కన్నులను తెరిచెను. హరే కృష్ణ ప్రభుజీ. స్వశరీరాగ్నినా తావన్ మహేంద్రాహృత చేతసః మహద్వ్యాతిక్రమహత
భస్మసాదా భవన్ క్షణాత్. చందనమాతజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుకి ప్రణామాలు. స్వర్గరాజుకు ఇంద్రుని ప్రభావంచే సగరకన్యలు తమ బుద్ధిని కోల్పోయి ఆ మహాత్ముని అగౌరవించిరి. తత్ఫలితంగా తమ శరీరముల నుండి వెలువడిన అగ్నిచే వారందరూ వెంటనే భస్మమయ్యిరి. భాష్యంశుల ప్రపాద వారు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు సమ్మేళమే. ఈ భౌతిక దేహము అగ్నిదేహం నందు ఇదివరకే ఉన్నది. దాని వేడి ఒక్కొక్కనప్పుడు పెరుగుట, ఒక్కొక్కప్పుడు తగ్గుట అని అనుభవంలోనిదే. సగరధన్యుల దేహం నందలి అగ్ని ఎంతగా ప్రజ్వలింపనక అది వారికే భస్మమనుచును. మహానుభావుని ఎడవారు చూపిన అమర్యాద వలనే అగ్ని అంతగా ప్రజ్వలిల్లును. అట్టి అమర్యాద మహాగతక్రమము క్రమము అనుబడును. ఈ విధంగా మహనీయుని అవమానించిన కారణాన తమ దేహమునందరి అగ్ని చేతనే వారు సంహరింపబడి. హరే కృష్ణ. న సాధువాదో మునికోపభర్జిత నృపేంద్రపుత్రా ఇతి సత్వధామని కదం తమోరోషమయం విభావ్యతే జగత్ పవిత్రాత్మని ఖేరజో భువః. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కపిలముని కన్నుల నుండి వెలువడిన అగ్ని చేతనే సగరతనయులు భస్మమైనారని ఒక్కొక్కప్పుడు చెప్పబడుచుండెను. కానీ ఈ వాదమును పండితులు ఆమోదింపరు. ఏలయనగా కపిలముని పూర్తిగా సత్వగుణయుతుడు కనుక నిర్మలాకాశము ధూళిచే కలుషితము కానట్లుగా క్రోధరూపమున తమోగుణము అతని యందు ప్రకటము కానేరదు. హరే యస్యేరితా సాంఖ్యమయీ దృఢేహనో యయా ముముక్షుస్తరతే దురత్యయం భవార్ణవం మృత్యుపదం విపశ్చితః పరాత్మా భూతస్య కదం పృథగ్మతి. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ అనువాదము భారతం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మత్రాడు కపిలముని భౌతిక జగత్తులో సంఖ్యాయోగమును ప్రతిపాదించెను. అది అవిద్యాసాగరమును దాటుటకు దృఢమగు నౌక వంటిది. భవ జలదిని దాటగోరు మనుజుడు ఆ తత్వమును ఆశ్రయింపవచ్చును. మహోన్నతమగు దివ్య పదమున నెలకొని అట్టి మహనీయుని ఎందు శత్రుమిత్రులనేటి భేదభావం ఎట్లుండును. భాష్యం. దివ్య పదమును బ్రహ్మభూత పొందినవాడు సదా ప్రసన్నాత్మయుండును. ఈ భౌతిక జగత్తుల్లో మంచి చెడులనేటి భేదములచే అతడు ప్రభావితుడు కాదు. అందువలన అట్టి మహనీయుడు సమహ సర్వేషు భూతేషు అయి ఉండును. అనగా అతడు శత్రుమిత్రుల నడుమ భేదమును చూపక సమదర్శి అయి ఉండును. అతడు భౌతిక కల్మష రహితమైన దివ్య పదమును నిలిచిన కారణమున పరాత్మభూతుడు లేదా బ్రహ్మభూతుడు అనబడును. అనగా కపిలముని సగర చక్రవర్తి తనయుడ ఎంత మాత్రము గోత్రమును చూపలేరు. వారే తమ శరీరమందలి అగ్నిచే భస్మమయ్యిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న మనము హరిశ్చంద్రుడి యొక్క వృత్తాంతం గురించి ఆ యొక్క అధ్యాయంలో పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఏ విధంగా హరిశ్చంద్రుడు వరుణుడి వలన రోహితుడు అనేటువంటి పుత్రుడిని పొందాడు. పొందిన తర్వాత రోహితుడిని మళ్ళీ బలిస్తాను అని చెప్పారు. బలిస్తాను అని చెప్పిన తర్వాత ఆ మాటను అలాగా ఆయన దాటవేస్తూ ఆ యజ్ఞం చేయకపోవడం మూలంగా ఆయనకి వ్యాధి కలిగింది వరుణుడి వలన. సో పొట్ట అంతా కూడా ఆయనకి ఉబ్బిపోయిన తర్వాత ఆయన చాలా రోజులు బాధపడ్డారు. ఈ సమయంలో మళ్ళీ రోహితుడు బయటకు వెళ్ళిపోయారు. ఇంద్రుడు చెప్పిన తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల వరకు మళ్ళీ వెనక్కి రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ సునశ్చేపుని తీసుకొని వచ్చి ఆ యొక్క నరమేధ యజ్ఞాన్ని పూర్తి చేసి ఏం చేశారు, ఆయన మొత్తం ఆ యొక్క దేవతల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచిన తర్వాత హరిశ్చంద్రుడు కూడా ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం మనం ఈ యొక్క అధ్యాయంలో. మనకి ఆ తర్వాత హరిశ్చంద్రుడు కుమారుడైనటువంటి రోహితుడు దగ్గర నుంచి మళ్ళీ మనకి యొక్క వంశం గురించి వర్ణన వస్తుంది అన్నమాట. సో ఈ యొక్క అధ్యాయంలో మనకి ఈ యొక్క సూర్యవంశం గురించే మనకి వస్తుంది అనమాట. సూర్యవంశంలో రాజులు ఎవరున్నారు, గొప్పగా ఉన్నారు.
వాళ్ళందరూ ఎంతో మంది చాలా చాలా గొప్ప గొప్ప రాజులు అన్నమాట వీళ్ళందరూ కూడా. సో అంతటి చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళందరి గురించి, లేకపోతే మనం చూస్తాం మిగతా వాళ్ళందరి గురించి కూడా చెప్పాలి అంటే కనుక ఎంత పెద్ద వంశమైనా సరే ఒక చాప్టర్ లో అంతా కూడా అయిపోతుంది మొత్తం. కానీ ఇక్కడ ఏంటంటే కనుక సూర్యవంశంలో అంత గొప్పవాళ్ళు కాబట్టి, అంత గొప్ప కర్మలు చేశారు కాబట్టి వాళ్ళ గురించి అంతా చెప్పారనమాట. సో రోహితుని యొక్క కుమారుడు హరితుడు, హరితుడు యొక్క కుమారుడు చంపుడు, చంపుడు కుమారుడు సుదేవుడు, సుదేవుడు కుమారుడు విజయుడు, విజయుడు కుమారుడు భరుక, భరుక కుమారుడు వృక, వృక కుమారుడు బాహుకుడు. సో బాహుకుడు ఏంటంటే కనుక చాలా వీక్ అయిపోయి మొత్తం శత్రువుల చేత రాజ్యము అంతా కూడా పోగొట్టుకున్నాడు ఆయన. పోగొట్టుకున్న తర్వాత ఇంకా అంతా అయిపోయిందని చెప్పి వదిలిపెట్టి వానప్రస్థాశ్రమానికి భార్యతో పాటు ఆయన వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఉండగానే ఏమైపోయింది, బాహుకుడు యొక్క చనిపోయాడు. చనిపోయిన తర్వాత భార్య కూడా సహగమనం చేద్దామని ప్రయత్నిస్తే కనుక అప్పుడు ఔరవ మహర్షి ఏం చేశారు, ఆవిడ్ని సహగమనం చేయొద్దు అని చెప్పి ఆవిడ్ని నివారించారు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ భార్యను చంపాలి అని చెప్పేసి మిగతా సౌతులందరూ కూడా ఆవిడకి ఏం చెప్పారంటే విషం పెట్టారంట. విషం పెట్టినా సరే ఏమైంది, చాలా వండర్ఫుల్ గా ఆ విషం కూడా బయటకు వచ్చేసింది, ఆ బాలుడు కూడా బయటకు వచ్చాడు, జీవితం బతికుండే బయటకు వచ్చాడు. సో అందుకే ఆయన ఏమన్నారు, సా గరుడు అని అన్నారు. సా అంటే కనుక కూడా, గరుడు అంటే కనుక యొక్క ఏంటి పాయిజన్ అన్నమాట, విషం. సో విషంతో పాటు బయటకు వచ్చినాడు కాబట్టి ఆయన్ని సగరుడు అని అన్నారు అనమాట. సో ఇక సగరుడు చిన్నప్పటి నుంచి కూడా ఔరవ మహర్షి యొక్క ఆధ్వర్యంలోనే మొత్తం పనులన్నీ కూడా చేశారు. ఇంకా సగరుడు విషం చిన్నప్పుడే విషం పుట్టినా సరే ఆయన చనిపోలేదు అంటే కనుక ఎంత శక్తివంతుడు ఆయన అర్థం చేసుకోవచ్చు అనమాట. సో సగరుడు ఆ తర్వాత ఏం చేశారు, ఆయన మొత్తం ఎవరైతే కనుక యొక్క మిగతా వాళ్ళు ఎవరైతే ఆటవిక జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యవనులు, శకులు, హైహోయిలు, బర్బర్లు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించేశారు. ఓడించేస్తే కనుక జనరల్ గా ఏం చేస్తారు, వాళ్ళని చంపేస్తారు అనమాట. కానీ ఔరవ మహర్షి చెప్పారు వాళ్ళని చంపద్దు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వికృత స్వరూపుల్ని చేసి వాళ్ళని వికృతంగా చేసేసి ఆయన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేశారు అనమాట. వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఔరవ మహర్షి చెప్పారని చెప్పేసి ఆయన సగర చక్రవర్తి సో ఏం చేస్తారు, ఆయన అశ్వమేధ యజ్ఞాన్ని చేస్తారనమాట. సో ఈ రోజు ఉదయం చెప్పుకున్నాం కదా, సో పృథు మహారాజు యొక్క అశ్వాన్ని కూడా ఇంద్రుడు వచ్చి అపహరించేశారు. అలాగే మళ్ళీ సగర మహారాజు యొక్క యజ్ఞానికి ఉన్నటువంటి యజ్ఞాశ్వాన్ని కూడా ఆయన మళ్ళీ అపహరించేసి అక్కడ రసతలంలో ఉన్నటువంటి ఆ యొక్క కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కట్టేశారు అనమాట. సో దీని గురించి మనము 5వ స్కందంలో కూడా మనం చర్చించుకున్నాం, గుర్తు చేసుకోవచ్చు మనం. సో ఏమవుతుంది, మనకి యొక్క భరత వర్షంలో భరత ఖండము అనేటువంటిది ఉంటుంది. సో యొక్క భరత వర్షంలో ఏమిటి, అవి మొత్తం 7 భాగాల కింద విభజింపబడిపోయినాయి అన్నమాట. భరత వర్షంలో భరతఖండం ఆ 7 భాగాల కింద విభజింపబడిపోయినాయి అంటే కనుక ఎలాగైంది, డివిజన్ ఎలా అయింది, ఎవరు చేశారు అని అంటే కనుక అదంతా కూడా యొక్క సగరుని యొక్క తనయులు చేశారనమాట. సో ఎప్పుడైతే కనుక సగర మహారాజు యొక్క అశ్వము దొరకలేదో ఆయన చెప్పారు, మొత్తం ఆయనకి 2 భార్యలు, సుమతి, కేశిని అనే భార్యలు. సుమతికి అయితే కనుక 60,000 మంది కుమారులు ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా చాలా చాలా శక్తివంతులు అనమాట, చాలా చాలా శక్తివంతులు. సో అక్కడ మనం ఆ యొక్క 5వ స్కందంలో చెప్పుకున్నాం, మొత్తం భూమిని అంతా కూడా మొత్తం వాళ్ళు ఎంతవరకు తవ్వేశారు, వాళ్ళు మొత్తం 60,000 యోజనాలు వాళ్ళు కిందకి తవ్వేశారు వాళ్ళు. అంటే ప్రాక్టికల్ గా ఒక్కొక్క యోజనాన్ని కూడా ఒక్కొక్క కుమారుడు తవ్వేశారు అనమాట. సో వాళ్ళు తవ్విన తర్వాత ఆ మట్టి అంతా కూడా ఏం చేశారు, యొక్క మధ్యలో ఉంది కదా జంబూద్వీపం, ఆ జంబూద్వీపం బయట ఉన్నటువంటి ఆ యొక్క లవణ సముద్రంలో ఆ మట్టి అంతా కూడా వేశారు. మట్టి తవ్విన తర్వాత ఎక్కడో చోట వేయాలి కదా, ఆ వేసిన తర్వాత వాటితోనే ఏమైపోయినాయి, పెద్ద పెద్ద ద్వీపాలు తయారైపోయినాయి జంబూద్వీపంలో. అంతటి శక్తివంతులు అనమాట. మొత్తం 60,000 మంది కుమారులు, సగరుని యొక్క కుమారులు అనమాట. వెరీ వెరీ పవర్ఫుల్. లేకపోతే కనుక అంతలా ఎలా తవ్వగలరు చెప్పండి. సో 60,000 మంది అలా తవ్వుకుంటూ ముందు వెళ్తారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి. అక్కడ మనం డీటెయిల్ గా చెప్పుకున్నాం ఎలాగ వాళ్ళు తవ్వుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ చివర ఉన్నటువంటి ఆ యొక్క ఏనుగుల్ని అంతా కూడా వాళ్ళు కలుసుకున్నారు. ఏనుగులను కలుసుకున్న తర్వాత ఏనుగుల్ని డైరెక్షన్ అడిగారు. అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు డైరెక్షన్ మార్చుకుని భూమికి అలా తవ్వుకుంటూ వాళ్ళంతా కిందకి వెళ్ళిపోయి రసాతలం వరకు వెళ్ళిపోయి అక్కడ ఏం చేశారు, వాళ్ళందరూ కూడా ఆ యొక్క కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది అనమాట. వాళ్ళందరూ కూడా 60,000 యోజనాలు వాళ్ళు తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయారు, అంతటి శక్తివంతులు.
సో కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు ఏం చేశారు అంటే కనుక వాళ్ళ యొక్క తెలివితేటల్ని కొంచెం భ్రష్టు పట్టించడం మూలంగా ఏం చేశారు, వాళ్ళు అనుకున్నారు ఈయనే చూడండి ఈయన యజ్ఞం పశువు ఇక్కడే ఉంది, ఈయన ఆశ్రమంలో బంధించి ఈయన కట్టి పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏమైనా తపస్సు చేస్తున్నాడు. సో అని చెప్పేసి ఏం చేశారు, ఈయనే యజ్ఞాస్వాన్ని దొంగిలించి వచ్చాడు, ఈయన అటాక్ చేయండి చంపండి అని చెప్పేసి అందరూ కూడా ఆ యొక్క కపిల మహర్షిని వాళ్ళే అటాక్ చేస్తారన్నమాట. చేసే సమయంలో ఏమైపోయింది, వాళ్ళందరూ కూడా మొత్తం 60,000 మంది కూడా మొత్తం భస్మం అయిపోయారు, వాళ్ళ యొక్క శరీరాలంతా కూడా ఒకేసారి. సో దానికి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. కొంతమంది ఏమంటారు అని అంటే కనుక కళ్ళు తెరిచారు కపిల మహర్షి, తెరవడం మూలంగా ఏమైపోయింది వాళ్ళందరూ కూడా భస్మం అయిపోయారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారనమాట. కానీ అది భస్మం అయిపోవడం ఆ విధంగా అది సరైన విషయం కాదు అని చెప్పి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే కనుక ఈయన కపిల మహర్షి, ఆయన గురించి మనం 3వ స్కందంలో నేర్చుకున్నాం సాంఖ్యయోగం గురించి. తన తల్లి అయినటువంటి దేవహూతికి మొత్తం సాంఖ్యయోగం అంతా కూడా చెప్పి ఆ విధంగా దేవహూతి మాతను ఆయన డెలివరీ చేశారు ఆయన. సో అటువంటి ఆయన ఏమిటి, ఆయన సాంఖ్యయోగం చెప్పినటువంటి వ్యక్తికి శత్రువులు మిత్రులు అనేటువంటి తేడా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. సో ఎలా ఉంటారు వాళ్ళు, బ్రహ్మభూత స్థాయి కంటే ఇంకా పైకి వెళ్ళినటువంటి వాళ్ళు. బ్రహ్మభూత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పుకున్నాం, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో వాళ్ళందరూ కూడా ఏమిటి, అందరినీ కూడా జీవులందరినీ కూడా వాళ్ళు సమానంగా చూస్తారనమాట. వాళ్ళకి శత్రువు మిత్రుడు అనేటువంటి భేదభావం ఉండదు. సో అలాంటి సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిల మహర్షికి యొక్క శత్రువు అనేటువంటి భేదభావం ఏది ఉండదు. కాబట్టి ఆయన కోప్పడ్డారు. సో కోప్పడాలి అని అంటే కనుక ఏమైంది, మళ్ళీ ఆయన తమ గుణంలో ఉన్నట్టు. కానీ ఏంటి, ఆయన అన్ని గుణాలకి కూడా అతీతుడు ఆయన కపిల మహర్షి అన్నమాట. సో కాబట్టి ఆయన కోపపడడం మూలంగా లేకపోతే క్రోధంతో కళ్ళతోటి చూడడం మూలంగా సగరుని కుమారులు చనిపోయారు అని అనుకుంటే కనుక అది తప్పు. కానీ సగరుని కుమారులు ఎలా చనిపోయారు, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అగ్ని ఏమైంది బాగా ఎక్కువైపోవడం మూలంగా వాళ్ళు దహించుకుపోయారు అనమాట. సో మనందరి యొక్క శరీరంలో కూడా ఏముంటుంది, భూమి రాపో నలో వాయు, మొత్తం 5 ఉంటాయి మేజర్ అన్నమాట. ఏమిటి, భూమి ఆకాశము గాలి నీరు అగ్ని అన్నీ ఉంటాయి. సో మన శరీరంలో కూడా ఏముంటుంది, ఆ యొక్క తాపమానం అన్నమాట, అగ్ని అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా అది ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. సో ఎందుకంటే కనుక బాడీ టెంపరేచర్ అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమిటి, శరీరంలో కూడా మనకి ఏమిటి జఠరాగ్ని అనేటువంటిది ఉండాలి. జఠరాగ్ని అనేటువంటిది ఉండకపోతే ఏముంది, మనం తీసుకున్నటువంటి ఆహారం పచనం అవ్వదు, డైజెషన్ అవ్వదు. కాబట్టి ఒక అగ్ని అనేటువంటిది మనకి శరీరంలో ఎప్పుడు కూడా ఉంటుంది. సో మనం చూస్తాం శీతాకాలంలో చలికాలం సమయంలో ఏమంటే పొద్దున్నే తిన్న తర్వాత బాగా చలి ఎక్కువ ఉంటే కనుక ఆకలి వేయదు మనకి. ఏంటి పొద్దున్న తిన్నాను నేను, నాకు ఇంకా ఆకలి వేయట్లేదు అని అనుకుంటాం అనమాట. పర్టికులర్ గా మాకు ఇక్కడ ఢిల్లీలో అనిపిస్తూ ఉంటుంది. శీతాకాలంలో అయితే కనుక ఆకలి వేయదు అనమాట. ఎప్పుడో పొద్దున్న తింటాం, మధ్యాహ్నం తినకపోయినా ఇంకా సాయంత్రానికి కూడా ఆకలి వేయదు అనమాట. ఏంటి కారణం ఏంటి అని అంటే కనుక బయట చలిగా ఉండడం మూలంగా జఠరాగ్ని ఎక్కువ ఉండదు కాబట్టి ఏమవుతుంది, డైజెషన్ అవ్వదు అనమాట. ఇక్కడ మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది బాగా అది. సో ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది, అలాగే మనకి శరీరంలో మొత్తం అంతా కూడా ఇక టెంపరేచర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఉండడం మూలంగా ఏమవుతుంది, ఆ టెంపరేచర్ బాగా పెరిగిపోయి మొత్తము 60,000 మంది యొక్క సగరుని యొక్క కుమారులు అందరూ కూడా పాపం భస్మం అయిపోయారు. భస్మం అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూసారు, అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది, 60,000 మంది వచ్చారు, ఎంతో శక్తిమంతులు అనుకున్నారు వీళ్ళందరూ కూడాను. సో ఈ విధంగా కపిల మహర్షితో పెట్టుకున్నారు, అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది, నా పని అయిపోయింది అని చెప్పేసి ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మరి యజ్ఞాస్త్రం ఇంకా రాలేదు, 60,000 మంది కుమారులు మొత్తం అందరూ కూడా ఇంకెంతకి తిరిగి రావట్లేదు. అప్పుడు సగర మహారాజు తన మనవడైనటువంటి అంశుమానుని పంపిస్తారనమాట. సో అంశుమానుడు ఏం చేశాడు అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ దాకా వస్తాం మనం, అప్పుడు ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. యో సమంజస ఇత్యుక్తః సకేసిన్యా నృపాత్మజః తస్య పుత్రోంశుమాన్ నామ్నా పితామహే హితేరతః అసమంజస ఆత్మానం దర్శయన్న సమంజసం
జాతిస్మర పురా సంగాత్ యోగి యోగాద్ విచాలితః ఆచరన్ గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రియం సవర్యాం క్రీడతో బాలాన్ ప్రాస్యదుద్వేజయంజనం. మంజుల మాతాజీ మీరు 14వ శ్లోకము అనువాదం చదవండి. శాంతకుమారి మాతాజీ 15, 16 శ్లోకాలు అనువాదం చదవండి. సగరుని తనయుల హరే కృష్ణ ప్రభుజీ. సగరుని తనయులలో ఒకడైన అసమంజసుడు కేశిని అను 2వ భార్య వలన జన్మించినట్టివాడు. అసమంజుని తనయుడు అంశుమానుడే. అతడు ఎల్లవేళలా తన తాతయగు సగరుని శ్రేయస్సు కొరికే పని చేయించేడివాడు. హరే కృష్ణ ప్రభు. శాంతకుమారి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వ జన్మమున అసమంజసుడు మహాయోగి అయినను దుస్సంగాత్యము వలన పతనము చెంది ఉండెను. ప్రస్తుత జన్మను అతడు రాజకుటుంబమున పుట్టి జాతి స్మరుడై ఉండెను. అనగా పూర్వజన్మం అతనికి గుర్తుండేటిది అయినను అతడు తనను దుర్మార్గునిగానే ప్రదర్శింపగొనగోరి జనుల దృష్టిలో ఏమకరమైనవి, బంధువులకు అప్రియమైనవి ఇవి కార్యములను చేయుచును. సరయూ నదిలో క్రీడించడి బాలురను అతడు కలవరపరిచి నది మధ్యమున పడేసేటి వాడు. హరే కృష్ణ ప్రభు. ఏవం వృత్త పరిత్యక్తః పిత్రా స్నేహామపోహ్య వై యోగైశ్వర్యేణ బాలాంస్తాన్ దర్శయిత్వా తతో యయౌ. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. అసమంజసుడు అట్టి హేయమగు కార్యములలో నెలకొనిన కారణమున సగరుడు అతని ఏడ అనురాగమును విడిచి దేశ బహిష్కరణ విధించెను. అప్పుడు అతడు తన యోగశక్తిచే ఆ బారులను బ్రతికించి రాజుకు వారి తల్లిదండ్రులకు చూపి అయోధ్యని విడిచి వెళ్ళాను. భాష్యము ప్రభుపాదుల వారికి జై. అసమంజసుడు జాతస్మరణము కలవాడై ఉండెను. యోగశక్తి వలన అతడు పూర్వచిత్తమును మరువకుండెను. కనుకనే అతడు మరణించిన వారిని తిరిగి బ్రతికింపగలిగినాడు. మరణించిన బాలుల విషయంలో అతడు అద్భుతములను ప్రదర్శించి రాజు యొక్క జనుల యొక్క దృష్టిని ఆకర్షించిన వాడై పిదప వెంటనే ఆ ప్రదేశం విడిచి వెళ్ళాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో చూస్తూ ఉంటాం అన్నమాట, కొంతమంది యోగులు ఎప్పుడైతే గనక వాళ్ళు మళ్ళీ ఈ యొక్క సంసారము, మళ్ళీ ఇక రాజులు వీటిల్లో వాటిల్లో కూడా పడకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి వాళ్ళందరూ కూడాను సో వాటి నుంచి దూరంగా ఉండడం కోసం ఏదో ఒకటి మనం చెడ్డ పేరు తెచ్చుకుని బయటపడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఇతని పేరేం పెట్టారు, అసమంజస. సమంజస అంటే అర్థం చేసుకోండి. సో ఆయన ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అనమాట. అందుకే ఆయన పేరు అసమంజస అని పెట్టారు అనమాట. సో ఎందుకు అలా పెట్టారు అని అంటే కనుక ఇంతకు ముందు జన్మలో ఆయన గొప్ప యోగి అయినా సరే సాంగత్యం సరిగ్గా లేకపోవడం మూలంగా ఆయన పతనం చెందారనమాట. సో ఎలా అయితే కనుక మనకి భరత మహారాజుకి ముందు జన్మలు ఎలా అయితే కనుక జ్ఞాపకం ఉన్నాయో, ఈయనకి అసమంజసుడికి కూడా ముందు జన్మలు జ్ఞాపకం ఉన్నాయన్నమాట. ఉండడం మూలంగా ఆయన ఏం చేశాడు, అందరి దృష్టిలో కూడా నేను దుర్మార్గుడిగా పేరు తెచ్చుకోవాలి, వీళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రయత్నించి సరయూ నదిలో ఆడుకునేటువంటి పిల్లల్ని ఆయన నది మధ్యలో పడేశారనమాట. పడేయడం మూలంగా ఏమైపోయింది, ఆ పిల్లలందరూ కూడా చనిపోయారు. చనిపోతే ఈ విషయం అంతా కూడా మళ్ళీ కంప్లైంట్ చేస్తారు కదా. సో సగర మహారాజు దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి కంప్లైంట్ చేశారనమాట. సో ఇలాగ మీ కుమారుడు ఈ పిల్లలందరినీ కూడా ఏం చేశారు ఆయన, సో నది మధ్యంలో పాడేశారు అని చెప్పి చెప్పారనమాట. చెప్పిన తర్వాత మరి ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా. అందుకని ఏం చేశారు, ఆ అసమంజసుడిని దేశ బహిష్కారం చేసేసారు అనమాట. చేసేసిన తర్వాత ఏం చేశాడు ఆయన, తన యొక్క తపోశక్తితోటి ఆ పిల్లలందరినీ కూడా మళ్ళీ ఆయన బతికించేశారనమాట. సో బతికించేసిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. చనిపోయిన వాళ్ళని కూడా బతికించగలిగేటువంటి గొప్ప వ్యక్తినా అని అనుకున్నారు. కానీ ఆయన టార్గెట్ ఏంటి, వీళ్ళందరి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి
ఆయన ఆయనకు పడినటువంటి మచ్చను పోగొట్టుకుని ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉన్నారు, ప్రజలైతే గొప్పవాడని చెప్పి పేరు తెచ్చుకున్నారు. కానీ సగర మహారాజుకి ఏంటి, ఈయన తప్పు చేయలేదు, గొప్ప కుమారుడు నాకు, ఈయన్ని కోల్పోయాను అని చెప్పేసి సగర మహారాజు పాపం చాలా బాధపడ్డారన్నమాట. సో అదే మనకు 18వ శ్లోకంలో చెప్తారు. అయోధ్యావాసిన సర్వే బాలకాన్ పునరాగతాన్ దృష్టా విసిస్మిరే రాజన్ రాజా చాప్యన్వతప్యత. హైమమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, శ్లోక నెంబర్ ప్రభుజీ. శ్లోకం నెంబర్ మీరు 18 మాతాజీ. థ్యాంక్ యూ. పరీక్షిత్ మహారాజా, అయోధ్య వాసులు తమ బాలురు తిరిగి ప్రాణమును పొందుటను గాంచి ఆశ్చర్యచకితులైరి. తన పుత్రుడు వెడలిపోయినందులకు సగరుడు మిగుల దుఃఖించను. హరే కృష్ణ ప్రభుజీ. అంశుమాంశ్చోదితో రాజ్ఞా తురగాన్వేషణే యయౌ పితృవ్యఖాతానుపదం భస్మాంతి దదృశే హయం తత్రాసీనం ముని వీక్ష్య కపిలాఖ్యామధోక్షజం అస్తౌత్ సమాహితామనా ప్రాంజలి ప్రణతో మహాన్. లక్ష్మీ శ్రీనివాసుల మాతాజీ మీ 2 శ్లోకాలు కూడా అనువాదించారు. హరే కృష్ణ ప్రభుజీ. పిదప సగర చక్రవర్తి మన్మడగు అంశుమానుడు అశ్వాన్వేషణమునకు ఆదేశింపబడిన పినతండ్రులు పయనించిన పథముననే అనుసరించుచు అతడు చివరకు భస్మరాసుల చెంతకు చేరి అతడునున్న అశ్వమును కాంచెను. 20. విష్ణు అవతారమగు కపిలముని ఆ అశ్వము చెంత ఆసీనుడయ్యుండుటను మహాత్ముడగు అంశమానుడు గాంచి చేతులు జోడ్చి నమస్కరించి సమాహిత చిత్తముతో స్తుతించెను. హరే కృష్ణ ప్రభు. ఏమైంది, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంశమానుడు అసమంజసుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోతే కనుక ప్రజలందరూ కూడా ఆహా ఎంత గొప్ప వ్యక్తి అని అనుకున్నారు. కానీ పాపం సగర్ మహారాజుకి ఏమైంది, అయ్యో అనవసరంగా నా కుమారుడు నేను దేశ బహిష్కారం చేసేసాను అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు అనమాట. సో ఎప్పుడైతే కనుక మొత్తం 60,000 మంది పుత్రుల్ని కూడా ఆయన కోల్పోయారో, వాళ్ళు ఎంతసేపటికి కూడా రాలేదో, అప్పుడు మళ్ళీ యజ్ఞాస్వాన్ని వెతకమని చెప్పేసి అంశుమానుడిని పంపిస్తారనమాట సగర్ మహారాజు. అంశుమానుడిని పంపిస్తారు. సో అంశుమానుడు ఎవరు, ఈ యొక్క అసమంజసుని యొక్క కుమారుడు అనమాట. అంశుమాన్ కూడా ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉండేది అంటే కనుక చిన్నప్పటి నుంచి కూడాను తన తాతగారికి ఏదో ఒకటి మంచి చేయాలి, సో ఆయనకి శ్రేయస్కరంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా పాటుపడేటువంటి వాడు అనమాట ఈ యొక్క అంశుమానుడు. సో ఇలా ఇప్పుడు ఆయన ఏంటి, మనం చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, మనకి జంబూద్వీపం దగ్గరలో ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా తవ్వుకుని కిందకి వెళ్ళిపోయారని చెప్పి చెప్పుకున్నాం 60,000 యోజనాలు. సో ముందు ఇలా తవ్వుకుంటూ వెళ్తారు, మళ్ళీ అక్కడ ఏనుగులు కలుసుకుంటారు, మళ్ళీ వేరే డైరెక్షన్ లో తవ్వుకుంటూ వెళ్తారు. అదే మార్గంలోనే అంశుమానుడు కూడా వెళ్తారు అనమాట. వెళ్ళి చూస్తే కనుక అక్కడ కింద కపిల మహర్షి ఉంటారు, వాళ్ళందరూ కూడా భస్మం అయిపోయి ఉంటారు, భస్మరాశులు అన్నీ ఉంటాయి. అక్కడే ఆ యజ్ఞాశ్వం కూడా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆయనకి అర్థమైపోతుంది, ఇంతకుముందు ఏంటి ఇంద్రుడు 60,000 మంది యొక్క తెలివితేటల్ని కూడా ఆయన భ్రష్టు పట్టించాడు, వెళ్ళిపోయాడు ఇంద్రుడు, ఇంకా వీళ్ళ పని అయిపోయింది, నా పని అయిపోయిందని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అంశుమానుడు వచ్చారనమాట, వెంటనే అక్కడ కపిల మహర్షిని చూశారనమాట. చూసి ఈయన సామాన్యుడు కాదు, అధోక్షజుడు. సో కాబట్టి ఆయనకి చేతులు జోడించి ఆయనకి ప్రార్థనలు చేస్తారనమాట అంశుమానుడు. సో ఏ విధంగా ప్రార్థనలు చేశాడు అనేటువంటిది మనం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ.